హాయ్, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఈ మధ్యకాలంలో కుటుంబ సమేతంగా వెళ్ళి సినిమా చూడాలంటే దానికి తగ్గ కాన్సెప్ట్లో సినిమాలు రావడమే చాలా తక్కువ. కానీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా చాలా ఒక ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్తో బయటకు వచ్చేలా తీసిన మూవీనే 35 చిన్న కథ కాదు అంటూ ముందుకొచ్చారు. ఈ స్టోరీ నేను ఎందుకు ఇలా చెప్పాను అంటే సినిమా చూడకుండా దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకున్నాను కాబట్టి చెప్పాను. మనకి ట్రైలర్లో కనిపించింది కొంతే అండి. సినిమాలోకి వెళితే ఆ ఎమోషన్స్ చాలా ఉంటాయి. నాకైతే బహుశా ఒకసారి మనం నవ్వుతాం, ఒకసారి ఏడుస్తాం, అన్నీ ఉన్నాయి అనిపించింది. అంత ఫీలింగ్ తీసుకురావడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుంది, నటుల్లో ఉంటుంది, అందరిలోనూ ఉంది, అందరి పాత్ర ఉంటుంది. మనతో పాటు ఈరోజు అయితే హీరో హీరోయిన్ నివేతా థామస్ అలాగే విశ్వ ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతాం. హాయ్ అండి విశ్వ గారు, నమస్తే. ఎలా ఉన్నారు ఇద్దరు? మనం షాకిని డాకిని తర్వాత ఇప్పుడు కలవడం. అప్పుడు మీరు చాలా యోయోలో వచ్చారు, ఇప్పుడు ఒక వైట్ డ్రెస్లో వచ్చారు ఆ రోజు. ఈరోజేమో శారీలో వచ్చారు. అని మీ క్యారెక్టర్ కూడా ఒక అగ్రహారం లేడీలాగా కనిపిస్తున్నారు అందులో. కాబట్టి ఫస్ట్ మీ దగ్గర నుంచి మొదలు పెడదాం. ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత నాకు అనిపించింది ఆ చిన్నపిల్లల క్యారెక్టర్స్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి అని. రైట్, మీరేమంటారు? డెఫినెట్లీ. అంటే 35 సినిమా అనేది ఇట్స్ అన్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ ఫిల్మ్. కానీ ఆ కథ ఇన్స్పిరేషన్ అయితే మన జీవితం నుంచి ఉంటుంది. సో అందుకే మనం ఇది చిన్న కథ కాదు అంటున్నాం. బికాజ్ మన జీవితం నుంచి మనం ఏ ఎక్స్పీరియన్స్ని మనం చిన్న చేసి మాట్లాడలేం కదా. సో ఈ కథలో చూస్తుంటే ఐ థింక్ ఈ పిల్లలు అండ్ క్లాస్ రూమ్లో ఉన్న స్కూల్లో ఉన్న ఆల్మోస్ట్ ఒక 100 మంది పిల్లలే హీరోస్ అనమాట. సో వాళ్ళ ఇట్ విల్ బీ అబౌట్ దేర్ డిఫికల్టీస్, దేర్ ఫన్, దేర్ లైఫ్. సో ఎప్పుడూ ఒక తండ్రి ఆర్ ద మదర్ అండ్ ఫాదర్ ఇంట్లో మనం ఏం చెప్పి మనం వాళ్ళని పెంచుతున్నామో దాన్ని బట్టి దే బికమ్ బెటర్ అడల్ట్స్, బెటర్ హ్యూమన్ బీయింగ్స్ కదా. సో వీళ్ళ ప్రపంచం చాలా చిన్నది. సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్ అంతే. సో దే లివ్ ఫర్ దేర్ కిడ్స్ అనమాట. సో ఈ కిడ్స్కి ఈ చిన్నోడికి స్కూల్ అంటే ఇష్టం. హీస్ గాట్ అ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, సోషల్ బటర్ఫ్లై. ఈ పెద్దోడు కూడా హీస్ వెరీ స్మార్ట్. మ్యాథ్స్ మాత్రం ప్రాబ్లం. సో మ్యాథ్స్ ఈజ్ ఓన్లీ అన్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. సో మ్యాథ్స్ ద్వారా ఏమైపోతుందంటే నాకు అర్థం కాదు, నేను అడిగితే ఎవరు సమాధానం చెప్పలేదు, సో నేను ఎందుకు అది మగ్గప్ చేసుకొని అలా చదివి నాకు ప్రయోజనం లేదు. సో హాయిగా వాడు 0 తీసుకునే ఉంటారు. చేయడం లాంటివి ఇష్టం లేదు, లాజిక్ కావాలి, ఇష్టం లేదు. బికాజ్ మిగతావన్నీ హీస్ గుడ్ అట్, బట్ మ్యాథ్స్ మాత్రం ప్రాబ్లం. అప్పుడే ఆ చాణక్య సార్ అంటే మనకి ఒక్కొక్క టీచర్స్ స్కూల్లో కొంచెం ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి సిస్టమ్ ఉంటాయి ఎలా చదివించాలి అని. సో ఇక్కడ చాణక్య వర్మ కొంచెం సిలబస్ కంప్లీట్ చేయాలి అంతే, అలా ఉంటారు కొంతమంది టీచర్. కరెక్ట్. సో అప్పుడు ఈ చిన్న చిన్న ఇలాంటి ఇవి ఒక మనం యాక్చువల్లీ ఇన్ ద కేస్ ఆఫ్ సినిమా చూస్తుంటే ఇవి అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. బట్ ద కాన్ఫ్లిక్ట్స్ ఆర్ సో స్మాల్ బట్ దే ఆర్ వెరీ వెరీ ట్రూ, very relevant. So that is the crux of 35 and ఇవన్నీ ముందుకు జరిపింది పిల్లలే. ఓకే, రైట్. సో విశ్వ గారు, ఇది ఎన్నో సినిమా అండి మీది? నేను చూసాను, 3rd. ఓకే, అది ప్రీవియస్ కూడా నేను మీ సినిమాలు చూస్తాను. మీ యాక్టింగ్ కూడా లైక్ నివేత లాగా మీ న్యాచురల్గా మన ఇంట్లో మనిషిలాగా కనిపిస్తూ ఉంటారు సింపుల్గా. ఇందులో కూడా అలాగే, అంటే క్యారెక్టర్స్ అన్నీ అలాగే డిజైన్ చేసినట్లుగా అనిపిస్తుంది, చాలా న్యాచురల్గా కనిపిస్తున్నారు. అయితే మీ క్యారెక్టరు ఇప్పుడు నివేతా థామస్ గారిని ఏదో కొంచెం ట్రైలర్లో చూస్తే మాత్రం ఒక్కచోటే మీరు సీరియస్ అవుతారని ఏదో నేను విన్నా, కానీ అదొక్కటే కనిపించింది ఇందులో. ఎందుకు అలా ప్రొజెక్ట్ చేశారు? ప్రొజెక్ట్ ఏం కాదు. సో బేసికలీ పర్పస్ ఆఫ్ ఎ టీజర్, పర్పస్ ఆఫ్ ఎ ట్రైలర్, ప్రమోషనల్ మెటీరియల్స్ ఏదన్నా కానీ థియేటర్ దాకా పబ్లిక్ని తీసుకొస్తే అక్కడ ఫుల్ స్టోరీ అన్ఫోల్డ్ అవుద్ది. ఇప్పుడు చిన్న 2 మినిట్లో మొత్తం కథ అంతా చెప్పేస్తే అదొక చిక్కు. చిన్న దాంట్లో ఎగ్జాక్ట్ డైనమిక్స్ ఆఫ్ ద స్టోరీ ఎగ్జాక్ట్గా ప్రజెంట్ చేయాలని ఇది అని అదేనే ఉండదు. అదర్ థింగ్ ఈజ్ క్రియేట్ అన్ ఎంట్రీ, క్రియేట్ అన్ ఎక్సైట్మెంట్, మేక్ దెమ్ కమ్ టు ద థియేటర్, దెన్ యూ అండర్స్టాండ్. ఇప్పుడు మీకు క్యూరియాసిటీ వచ్చింది కదా, ఇది కరెక్టేనా, ఇది ఇంతేనా ప్రసాద్, ఇంకా వేరే ఉంటాడా ఏంటి, ఈ ఫ్యామిలీలో ఉన్నవి ఏంటి అనేది మీరు ఇంట్రీగ్తో థియేటర్కి వెళ్ళేసరికి ఇట్స్ అ క్యాప్టివేటింగ్ ఎక్స్పీరియన్స్.
on how the story will unfold and what happens with these characters. He basically చిన్న కథ కాదు ఏదైతే 35 ఉందో moments of life అండి, moments of life told in the format of a story in 2 or 30 minutes whatever span లో ఆ ఎక్స్పీరియన్స్ అంత ఎక్స్పీరియన్స్ ఇవ్వడం, ఎన్రిచింగ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం అనేది 35 చిన్న కథ కాదు. ద యూనిక్ నెస్ ఆఫ్ దిస్ ఫిలిం యాక్చువల్లీ స్టోరీ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైలాగ్ కానీ, మ్యూజిక్ కానీ, కెమెరా వర్క్ కానీ, పర్ఫార్మెన్సెస్ కానీ మీరు ఏ సినిమాలో చూడలేని లేదా మీరు ముందు ఎక్స్పీరియన్స్ చేయని ఒక అనుభూతిని అయితే మేము మీకు అందిస్తున్నాం అన్నది మా టీం గట్టి నమ్మకం. బేసికలీ దట్స్ వాట్, బికాస్ we've been like extremely passionate గా అట్లా డీటెయిల్డ్గా చేసుకుని వచ్చాం కాబట్టి అదైతే. అండ్ మాకు ఆల్రెడీ ఫీడ్బ్యాక్స్ వస్తున్నాయి, ఆల్రెడీ జనాలు చూస్తున్న రెస్పాన్స్ వస్తున్నాయి. ఇట్స్ ఇన్ లైన్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్స్ ఆన్ ద ఫిలిం. నేను 35 అనగానే ఇది ఏజ్ కాన్సెప్ట్ ఏమో అనుకున్నాను. కాదు కదా? అవునా? ఓకే, అసలు కాదు, మార్క్స్ కాన్సెప్ట్. అబ్సల్యూట్లీ. ఇది అంటే అదే మ్యాథ్ అనేది ఒక it's Arun's conflict in the film is mathematics నుంచి స్టార్ట్ అయ్యి అది ఒక్కొక్క చోట వాడిని ఎలా తీసుకెళ్తుంది అనమాట. సో ఇట్ ఈస్ అ కలెక్టివ్ జర్నీ, అంటే పాయింట్ ఏ నుంచి పాయింట్ బి దాకా వీళ్ళందరూ ఇలా ముందుకెళ్ళే జర్నీ ఇస్ వాట్ 35 is. సో 35 అనేది యాక్చువల్లీ సరస్వతి ఇన్ రియాలిటీ నా ఏజే, ఆర్ ప్రాబబ్లీ షీఈ్ 1 year younger. బావమరదలే చాలా చిన్నప్పుడే పెళ్లి చేసుకున్నారు అండ్ చిన్నప్పుడే పిల్లలు కూడా పుట్టేసింది. సో యా, వన్ హ్యాపీ ఫ్యామిలీ. సో ఏజ్తో ప్రార్థన ఏం లేదు. ఓకే, రైట్. ప్రియదర్శి గారు యూజువల్గా ఆయన కామెడీ చేస్తారు. ఇందులో చూస్తే ఆయనేమో మ్యాథ్స్ టీచర్గా లాజిక్లో అడగొద్దు అంటూ సీరియస్గా కళ్ళజోడు కింద పెట్టారు. ఆయన క్యారెక్టర్ ఎలా ఉంటుంది? ఆయన క్యారెక్టర్ చాలా ఆనెస్ట్గా ఉంటుంది. ఆయన క్యారెక్టర్ ఇస్ వెరీ ఆనెస్ట్ టు వాట్ హిస్ బిలీఫ్ సిస్టమ్ ఈస్ అబౌట్ ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్. ఆయన ఎలాగా పిల్లల్ని ముందుకు తీసుకెళ్దాం, లెక్కల విషయంలో ఆయన ఎలా అయితే తీసుకెళ్దాం అనుకుంటున్నాడో అలాగే ఉంటుంది. కానీ ఆయన ఐడియాలజీ వేరే క్యారెక్టర్స్ మీద దాని తాలూకా ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా పడ్డాయి అనేది మీరు మూవీలో విట్నెస్ చేస్తారు. చెప్తున్నప్పుడు ఐ థింక్ అన్ని సినిమాలో ఒక హీరో, హీరోయిన్, విల్లన్, సపోర్టింగ్ యాక్టర్స్ ఇలా చెప్తూ ఉంటారు కదా మామూలుగా. బట్ ఇక్కడ ఎవ్రీబడి ఆర్ క్యారెక్టర్స్ అండ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ డ్రైవ్ ద ఫిల్మ్ ఫార్వర్డ్. కానీ చాణక్య వర్మ ప్రియదర్శి ప్లే చేసే క్యారెక్టర్ ఇస్ వీళ్ళందరిలో ఒక దెల్ బీ సంథింగ్ వెరీ ట్రూ అబౌట్ దెమ్. సో మనం ఈ అరుణ్ గారి లైఫ్లో విల్లన్ చాణక్య సరే. సో మనకి అంటే మనం స్కూల్లో ఉన్నప్పుడు ఫర్ ఎవ్రీ స్టూడెంట్ ఎప్పుడు ప్రాబబ్లీ అన్ఫార్చునేట్లీ ఒక్క టీచర్ ఉంటారు ప్లేయింగ్ ద విల్లన్ ఇన్ దర్ స్కూల్ లైఫ్. సో అన్ఫార్చునేట్లీ అలా అరుణ్ లైఫ్లో చాణక్య యాజ్ అ విల్లన్. అది ఎందుకు అలా అనేది ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్లీ షోన్ ఇన్ 35. అండ్ అది చాలా రియల్గా కూడా ఉంటుంది. బికాజ్ ఇక్కడ ద బ్యూటీ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఈ చిన్న చిన్న కాన్ఫ్లిక్ట్స్ని చాలా రిలేట్ చేస్తారు జనాలు. సో దే విల్ ఆఫ్టర్ అ పాయింట్ వాళ్ళు అది ఒక సినిమాలా చూడకుండా ఇది మాకు పాత ఎక్స్పీరియన్స్ ఏదో మా బయోపిక్ని కొంచెం కొంచెంగా వేరే వేరే యాక్టర్స్తో తీసినట్టు వాళ్ళకి అనిపిస్తుంది అనమాట. ఓకే, ఒకటి నాకు అనిపించింది ఇది ఒక మంచి ఫ్యామిలీ మూవీ. యూత్ని ఎలా అట్రాక్ట్ చేస్తారు? అంటే యాక్చువల్లీ ఫ్యామిలీ మూవీ ఎస్, ఫ్యామిలీస్ బాగా రిలేట్ అవుతారు. యూత్ అన్నా కూడా కీ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకు ఒక తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళు స్కూల్కి వెళ్తారు, వాళ్ళు స్కూల్కి వెళ్ళారు పాస్ట్లో, అండ్ ఫ్యూచర్లో వాళ్ళకు వైఫ్ రావాలి. యాక్చువల్లీ దీనికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే నేను కథ విన్నప్పుడు నివేతా థామస్ లాంటి వైఫ్ అందరికీ రావాలి అని కోరుకునేలా అనిపిస్తుంది సినిమా. సారీ సరస్వతి లాంటి వైఫ్ అందరికీ రావాలని డెఫినెట్లీ ఆల్ ద యూత్ ఆడియన్స్ విల్ స్టార్ట్ టు ఫీల్ అండ్ దే విల్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ క్యారెక్టర్ and they'll be like indebted to Nivetha for playing a character with such excellence. Adaithe untadi and they'll start dreaming about their future, or people will start a nostalgia of their parents kani or existing వాళ్ళు already youth ante like they are in school or college, and all these things are very relatable for school and college. And the moments ante take a pause and live life అనేది ఒకటి అంటూ ఉంటారు కదా, ఈ సినిమాలో ఉంటుంది. అంటే you just have to like embrace the moment అనే ఒక టైప్లో తీసుకెళ్తా ఉంటాడు డైరెక్టర్. బికాజ్ మనం ఒక ఫిల్మ్ చూసి మనం ఇంటికి వెళ్తున్నప్పుడు
ఆ ఫిల్మ్ మనకి నచ్చింది అనుకుందాం. అప్పుడు మనం మొత్తం సినిమా బాగుంది అని చెప్పిన తర్వాత దే విల్ బి కొన్ని మూమెంట్స్ దట్ యూ డిస్కస్ అ లాట్ అబౌట్. ఇప్పుడు మనకు ఒక ఫిల్మ్ నచ్చలేదంటే కూడా దే విల్ బి కొన్ని మూమెంట్స్ దట్ యూ డెంట్ లైక్. బట్ ఇక్కడ ఐ ఫీల్ లైక్ దోస్ మూమెంట్స్ ఆర్ అ లాట్. మనకి నచ్చే మూమెంట్స్ విల్ బీ క్వైట్ అ లాట్. అండ్ మీరు యూత్ గురించి అడిగారు కాబట్టి వాళ్ళు కూడా ఒకప్పుడు పిల్లలే కదా. సో మన లైఫ్లో కూడా ఆ చిన్న 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 కొన్ని ఇఫ్ దే ఆర్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అది గుర్తుండిపోతుంది, ఇఫ్ దే ఆర్ గుడ్ ఎక్స్పీరియన్సెస్ అది కూడా చాలా గుర్తుండిపోతుంది. సో స్కూల్లో ఎస్పెషలీ జరిగే ఎక్స్పీరియన్సెస్ అది మనం అస్సలు మర్చిపోలేము. సో మాకు ఎస్పెషలీ ఇలాంటి ఒక టీచర్ ఉండుంటారంటే మ్యాథ్స్ అనగానే అందరు చెప్పింది అదే, చాలా వీక్ అన్నారు. మీరు ఎలా చిన్నప్పుడు? ఐ వాజ్ ఓకే, ఐ వాజ్ నాట్, ఇట్ వాజ్ నాట్ వెరీ ప్రాబ్లమాటిక్. కానీ నాకు ఐ కెన్ టెల్ యూ 2 years దట్ ఐ హేటెడ్ మ్యాథ్. ఫస్ట్ టైం నేను ట్యూషన్కి అమ్మ పంపించింది కూడా మ్యాథ్ కోసమే, విచ్ వాజ్ ఇన్ 4th and 5th grade. ఐ థింక్ అప్పుడే ఫ్రాక్షన్స్, డెసిమల్స్ ఇవన్నీ ఇంట్రడ్యూస్ అవుతాయేమో. ఐ యూస్ టు హేట్ మ్యాథమెటిక్స్ అప్పుడు. ఫ్రాక్షన్స్ ఏంటి, ఫ్రాక్షన్ డెసిమల్ అవ్వడం ఏంటి, ఇవన్నీ. సో మ్యాథ్తో ఎప్పుడు ఇట్ విల్ బి అ లవ్ హేట్ రిలేషన్షిప్. మీకు అది వచ్చిందంటే, అర్థమైందంటే ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతుంది. రాలేదంటే యూ విల్ బి స్టక్ దేర్. అక్కడ నుంచి అసలు ముందుకు వెళ్ళడం వెరీ ట్రూ. అండ్ అప్పుడే వాట్ విల్ హ్యాపెన్ ఇస్ మనం మీ ఓకే స్టెప్స్ రాసుకుంటే పాయింట్స్ ఇస్తారేమో అని చెప్పి, మార్క్స్ ఇస్తారేమో అని చెప్పి వింత స్టెప్లు అలా పెట్టి అస్సలు ఏం అర్థం కాకుండా అలా చదవడం ఇస్ పాయింట్లెస్ కదా. సో ఈ ఫిల్మ్లో ఫర్ ద యూత్ ఎస్పెషలీ, ఇప్పుడు జస్ట్ ఆఫ్టర్ స్కూల్ కాలేజ్కి వెళ్తున్న జనాలకి ఎలా ఉంటుందంటే, a lot of things that we don't realize in our school days, అది చాలా బ్యూటిఫుల్గా ఇక్కడ ఉన్న కొన్ని క్యారెక్టర్స్ మన జీవితంకి అవసరమైన కొన్ని విషయాలు చాలా హాయిగా అలా చెప్పి వెళ్ళిపోతారు. బట్ ఇట్ విల్ బీ సో డీప్ అనమాట. ఎస్పెషలీ ఫర్ ద యూత్ ఐ థింక్ ఇట్ విల్ ఇంపాక్ట్ దెమ్ వెరీ డిఫరెంట్లీ. నాకు గట్టి నమ్మకం ఏంటంటే, అదే నేను నందుకి అండ్ మా టీంలో ఉన్న అందరు కూడా అదే చెప్పాను, ఈ సినిమా మాత్రం వీ షుడ్ మేక్ షూర్ దట్ సినిమా మూవీ చూసి ఎంటర్టైన్ అయ్యి అర్థమయ్యే ఏజ్లో ఉన్న పిల్లల నుంచి సినిమాకి అంటే థియేటర్కి రావచ్చు, వాళ్ళు నడవచ్చు, వచ్చి వాళ్ళకి ఇప్పుడు కూడా ఇంట్రెస్ట్ ఉంది చూడడానికి. అలా ఉన్న మా అమ్మ, తాతయ్య వాళ్ళందరూ కలిసి వచ్చి చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాంటి ఎక్స్పీరియన్సెస్ ఉంటుంది. అండ్ ఒక్కొక్క ఏజ్ గ్రూప్ని represent చేస్తూ కూడా there's like a complete dictionary of people here. So it will connect with everybody. నాదిగర్ సినిమా చూసారు, ఆయన కూడా ఏమన్నారంటే, సినిమా మొత్తం ఇండియా అంతా ఎంజాయ్ చేసే సినిమా ఇది, ఆడియన్స్కి ఈ సినిమా ఉందని, వాళ్ళు డే 1 థియేటర్కి రావాలని ఆ విషయం జర్నలిస్టులు మీరు ఏదో విధంగా బ్రాడ్కాస్ట్ చేస్తే చాలు, లైక్ people should know that this film is there and it's going to release and it's going to be available for everybody near their nearest theaters lo available ఉంటుంది. ఒకసారి వెళ్తే అక్కడి నుంచి it will start. అంటే లైఫ్లో ఒకలాంటి సైలెన్సెస్ కానీ, లైఫ్లో ఒకలాంటి మూమెంట్స్ ఏవైతే ఇట్స్ నాట్ లైక్ మనం కంటిన్యూస్గా హైలైట్స్లో ఉండదు. లైఫ్లో కొన్ని పాజెస్ ఉంటాయి, వాటిని అసలు సినిమాలో పెట్టడం చాలా టఫ్. ఆ సైలెన్స్, ఆ నిదానమైన ఒక ఫ్లో ఉంటుంది కదా. అండ్ ఒక బుక్ చదివినట్టు ఆ పేజెస్ అలా చదువుతూ మెల్లిగా చదువుతుంటే ఒక పాయింట్ తర్వాత త్వరగా చదివేసి తెలుసుకోవాలి అలా ఉంటుంది 35 మూవీ. ఓకే, ఇంకా పెద్దవాళ్ళిద్దరూ మీ పేరెంట్స్ లాగా అనిపించలేదు నాకు ఇందులో. అయితే ఎవరు వాళ్ళు అంటే, గౌతమి గారు భాగ్యరాజ్ ప్లేయింగ్ ప్రిన్సిపల్ బుచ్చిరెడ్డి అని, శారద క్యారెక్టర్ ప్లే చేస్తూ గౌతమి మ్యామ్. సో గౌతమి మ్యామ్ అసలు Gautami ma'am didn't come and play Sarada. Sarada went and played Gautami ma'am. Like I think Sarada అనే క్యారెక్టర్ గౌతమి మ్యామ్ని చూస్ చేసింది అలాగే చెప్పాలి. బికాజ్ ఐ థింక్ మ్యామ్ రెడీ అయిన తర్వాత వచ్చి ఫస్ట్ మేము అందరూ చూసిన వెంటనే దిస్ ఇస్ శారద అని అనిపించింది. బికాజ్ శారద అనే పర్సన్ క్యారెక్టర్ ఈ ఫిల్మ్లో షీఈస్ వెరీ ఎడ్యుకేటెడ్, షీఈస్ అ లాయర్, షీఈస్ ఆల్సో అన్ ఆథర్. సో చాలా ట్రావెల్ చేశారు, చాలా చూసేశారు, లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. సో వాళ్ళకున్న బ్యాంక్ ఆఫ్ నాలెడ్జ్ అనేది చాలా డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీబడి ఎల్స్.
కానీ ద కైండ్ ఆఫ్ ఇంపార్టెంట్ శారద అనే క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ అయిన టైంలో వీళ్ళ లైఫ్లో లోపలికి వస్తారు, హౌ షీ హెల్ప్స్ దిస్ ఫ్యామిలీ అనేది is what's beautiful about శారద. అండ్ ఇప్పుడు మనకి శారద అనే క్యారెక్టర్ని పోర్ట్రే చేసే వాళ్ళు చాలా ఇప్పుడు వేరే we can't even think of anybody else other than Gautami ma'am as Sarada. It was amazing working with ma'am yet again, and she's a phenomenal actress. I don't even think I can talk about her expertise in cinema. She was beautiful. She is beautiful in and out, and there's a certain grace that ma'am brings to her characters. And involvement anedi asal maamulga ledu. It was so welcoming to see that also. Maaku kuda as younger actors with so much less experience than ma'am, to see that she's involved oka chinna elements, jewelry nunchi, dress nunchi, ilanti collar unte battal eskunte, you know, she will look a certain way, watch gani, with all of those minute details, వాళ్ళని మాత్రం ఆలోచించకుండా పక్కన ఉన్న అన్ని క్యారెక్టర్స్కి to give their input anedi will always add something to the film. So Gautami ma'am was a blessing that way. And Bhagirath sir, our first day shoot was with Bhagirath sir. Oh. I was it felt very very nice to be in a set Bhagirath sir tho, because hero director aina hero come director. Absolute, yeah, you're right. So sir, I mean, the kind of films that he's done, the kind of films he's been part of, is a complete manchi family movies appudu. Absolutely. So manaki like Gautam ma'am lage sir ni chuste manaki okalanti there's a stature, a grace, and very disciplined oka person anedi kanipistundi. And to play this principal Buchireddy, ఈ ప్రిన్సిపల్ మన యూజువల్గా చూసే ప్రిన్సిపల్లా కాదు. అండ్ హీ యాక్చువల్లీ రిమైండెడ్ మీ ఆఫ్ మై ప్రిన్సిపల్ ఇన్ స్కూల్ హూ వాజ్ వెరీ సపోర్టివ్, వెరీ ప్రాక్టికల్. కొంతమంది ప్రిన్సిపల్సే ఉంటారు హూ టేక్ ద చిల్డ్రన్స్ సైడ్, స్టూడెంట్స్ సైడ్ తీసే ప్రిన్సిపల్ చాలా తక్కువ ఉంటారు. బట్ మా బుచ్చిరెడ్డి ఇస్ వన్ ఆఫ్ ద రేర్ జెమ్స్ అని చెప్పొచ్చు. అంటే ఇందులో స్టీరియోటైప్స్ని ప్రాబబ్లీ అన్ని బ్రేక్ చేస్తాడు నందు. ఇట్స్ లైక్ ప్రిన్సిపల్ అంటే ఎలా ఉండాలి, లేదా ఇది అంటే హస్బెండ్ అంటే ఎలా ఉండాలి, whatever people have some certain kind of notion, popular అవన్నీ కూడా ఉంటారు. బట్ జనరలీ ఇన్ సినిమా వెన్ ఒక స్టీరియోటైప్ ఉంటుంది కదా, ప్రాబబ్లీ దట్ విల్ just come with a clean slate, you'll enjoy it. Okay. సో నివేత గారితో యాక్టింగ్ చేస్తున్నప్పుడు మీకు ఎలా అనిపించిందని నా క్వశ్చన్. ఎందుకంటే ఆవిడ నేను బిగినింగ్లో చూసినప్పుడు మామూలుగా యాక్టర్గా తెలుసు, తర్వాత ఆ టెడెక్స్ స్పీచ్ అలాంటివి చూసినప్పుడు ఈవిడ మోర్ దెన్ వాట్ ఐ థాట్ అనుకున్నానప్పుడు. సో మీకు అలాంటి ఫీలింగ్ కలిగిందా డ్యూరింగ్ దిస్ జర్నీ? వెరీ ఆనెస్ట్, నేను నిన్ను కోరి చూసినప్పుడు లైక్ బ్లోన్ అవే ఆవిడ. అండ్ లైక్ అంటే లైక్ ఎక్స్ట్రీమ్లీ ఇంప్రెస్డ్ అండ్ ఆల్ దాట్. కానీ ఏమైందంటే షీఈస్ మేడ్ మీ ఫీల్ సో కంఫర్టబుల్ అండ్ ప్రాబ్లీ హెల్ప్ మీ గెట్ ద బెస్ట్ అవుట్ ఫర్ ద ఫిలిం అండ్ ఫర్ ద క్యారెక్టర్ ప్రసాద్. అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హర్ అండ్ హౌ అంటే షీ కుడ్ హ్యావ్ ఈజీలీ యునో ట్రై అంటే ఎక్కువ డిస్కషన్లో అయి పెట్టకుండా కూడా ఒకలా మేము ఇద్దరం వెళ్ళి, బట్ దేర్ వాజ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్. అండ్ యాక్చువల్లీ నిన్న ఎవరో అంటున్నారు, we somehow feel like you are ante they felt the marriage, they felt the bonding so much, like ante act chestunarana feeling asalu ledu ani ninna oka family tho maatladutunte it's like we are like completely in the belief system that both of you all are like one anedi. It just went straight into their heart. So that credit goes to like her approach towards work. Essentially, I mean, that when that is the approach that all actors are having, it's easier for every act. Probably I'll be told that ఎందుకు నీ పర్ఫార్మెన్స్ ఇంత బాగుంది సినిమాలో అని ఎవరైనా అంటే it's the team, it's Nivetha, it's Nandu, it's everybody. So కాకపోతే that or wonder of working with her hit me in the last day. ఇందాక కూడా చెప్పా, Nivetha, did I actually end up acting with like such a performer like you? And everybody knows like when she will play a character, she will bring it to life
టు నెక్స్ట్ లెవెల్. అంటే ఇంకా యూ విల్ నాట్ సీ ఎనీథింగ్ లెఫ్ట్ అన్టర్న్డ్ విత్ రెస్పెక్ట్ టు దట్ క్యారెక్టర్. అంటే పర్మనెంట్ ఎచ్డ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ అండ్ మైండ్స్ ఆఫ్ ది పీపుల్ లా ఉంటాయి తను, వాట్ ఎవర్ షీ ప్లేస్. అండ్ దట్స్ ద డెడికేషన్ దట్ షీ బ్రింగ్స్ ఆన్ టు ద సెట్, ఆన్ టు ద క్రాఫ్ట్ ఆర్ ఆర్ట్ మీద ఆ ప్రేమ. Whatever like posts that she's putting on the internet or Instagram, they're all very creative. అంటే షీ పుట్స్ సో మచ్ థాట్. అంటే నాకు నేను మెసేజ్ పెడుతుంటాను, నివేత దిస్ ఇస్ సో నైస్ అని 35 పెట్టి ఇటు అంటే డీటెయిల్స్ అది ఇప్పుడు చెప్పకూడదేమో, సినిమాలో తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ ఇఫ్ యూ గో బ్యాక్ టు హర్ పోస్ట్ యూ విల్ సీ అ లాట్ ఆఫ్ డీటెయిల్స్ దట్ ఆర్ ఇన్ ద మూవీ దట్ ఆర్ అగైన్ ఇన్ ద పోస్ట్ బట్ ఇన్ అ వెరీ వెరీ సటిల్ వే. అంటే మేము వాట్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ అబౌట్ దిస్ ఫిలిం ఇస్ ఆల్సో దట్ దిస్ సో మచ్ బీయింగ్ ఇంటిగ్రేటెడ్ ఇన్ ద ఫిలిం without the weight of, you'll not feel the weight of ఇంత పెట్టేసారేంటి అన్న తెలియకుండా సీమ్లెస్లీ బ్లెండ్ చేసినవి చాలా ఉంటాయి. అండ్ ఆల్ క్రెడిట్ టు ద రైటింగ్, ద డీటెయిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో యాక్టర్ ఏదో చేస్తే అది భలే చేశారంటే నేను చేసేదే ఉందంటే స్క్రిప్ట్లోనే ఉంది అదే అన్నారు, ఏంటి అది కూడా స్క్రిప్ట్లో రాశారా అనిపిస్తుంది. సచ్ వెరీ వెరీ అంటే స్మాల్ జెస్చర్స్తో కూడా ఆ టైంలో ఒక పర్సన్ ఆ ఆపోజిట్ పర్సన్తో ఏదో చిన్న జెస్చర్ చేసి అప్పుడు డైలాగ్ చెప్పాలంటే అది కూడా స్క్రిప్ట్లో ఉంటుంది. అంటే ఇంకా దట్స్ బట్ దెన్ యూ విల్ నాట్ ఫీల్ అగైన్ అదే ప్రైడ్ ఈజ్ లైక్ యూ విల్ నాట్ ఫీల్ లైక్ ఎనీబడి హెస్ యాక్టెడ్. ఇట్స్ లైక్ వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ అంటే నివేత నేను అంటుంది యాక్చువల్లీ ఇట్స్ కాన్స్టెంట్లీ హిట్టింగ్ మీ. కొన్ని మంది దే మైట్ ఈవెన్ గో టు తిరుపతి అండ్ స్టార్ట్ లుకింగ్ అవుట్ ఫర్ దిస్ ఫ్యామిలీ. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు అక్కడ ఉంటారేమో అనుకోవచ్చు, అన్నంత ఉంటుంది. అండ్ లైక్ ఈవెన్ వెన్ ఐఎమ్ వాచింగ్ ద ఫిలిం ఐ డోంట్ నో, నేను బయట నుంచి చూస్తున్నాను ఆ ప్రసాద్ సరస్వతిని ఆర్ అరుణ్ వరుణ్ని, అందరిని, బుచ్చిరెడ్డి గారిని, అందరినీ, చాణక్య వర్మని. యూల్ ఎంజాయ్. అంటే చాణక్య వర్మ వాట్ ఎవర్ ద క్యారెక్టర్ ఇస్ ప్లేయింగ్, దానివల్ల ఇంప్లికేషన్స్ ఏమి ఉన్నాయి సినిమాలో అదంతా పక్కన పెడితే యూల్ ఎంజాయ్ దట్ క్యారెక్టర్ టు గుడ్ బ్యాడ్ అగ్లీ. యూ విల్ జస్ట్ హ్యావ్ టు బీ విత్ హిమ్ బికాస్ హీఈస్ సో క్యాప్టివేటింగ్ విత్ హిస్ పర్ఫార్మెన్స్. 35 like how he is a mass hero in 35. మాస్ హీరో మూమెంట్స్, విజిల్స్, క్లాప్స్, మీకు ఆ ఎంటర్టైన్మెంట్ కోషన్ గట్. మీకు అగైన్ ఇట్స్ వితౌట్ బీయింగ్ లైక్ సడన్గా బయటకు వచ్చారు, మీరు ఎంటర్టైన్ అవుతున్నారు, ఎక్సైట్ అవుతున్నారు కాబట్టి నెరేటివ్ నుంచి బయటకు రారు. యుల్ స్టిల్ బీ ఇన్ ద ఫిల్మ్, యుల్ స్టిల్ హోల్డ్ విత్ ద స్టోరీ దట్స్ రోలింగ్, బట్ స్టిల్ యుల్ ఎంజాయ్ దోస్ మూమెంట్స్. సో దట్స్ ఐ ఫీల్ దట్స్ అ వెరీ నైస్ అచీవ్మెంట్. ఓకే, యాక్చువల్లీ కొన్ని మూవీస్ చూసినప్పుడు ఏంటంటే అది కనీసం ఒక 1-2 days మనం అందులో ట్రావెల్ చేస్తున్నట్లే ఉంటుంది, బయటికి రాలేము, ఏదో చాలా ఇంపాక్ట్ ఉండిపోతుంటుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఈ మూవీ కూడా అలా ఉండాలి అని ఫ్యామిలీ పరంగా. అండ్ మీ ప్రొడ్యూసర్స్ కూడా వెరీ హ్యాపీ, అవుట్కమ్ చాలా బాగా వచ్చిందని. అది వాళ్ళలో చూసినప్పుడు, టీంలో చూసినప్పుడు కొంతమంది సైలెంట్గా ఉంటారు, సరే జరుగుతుంది ప్రమోషన్ చూద్దాం బయటికి వెళ్ళినప్పుడు. కానీ మీలోనే అంత హ్యాపీనెస్ ఉన్నప్పుడు రిజల్ట్ అర్థమవుతూ ఉంటుంది. నాకు కూడా అది కొంచెం కనిపిస్తున్నాయి. చాలా బాధ్యత అండి యాక్చువల్లీ. మోర్ వీ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ. అంటే సినిమా ఈ స్టోరీ నా దగ్గర వచ్చినప్పటి నుంచి ఐ హ్యావ్ బిన్ వెరీ హ్యాపీ. కానీ ఇప్పుడు యాజ్ అ టీమ్ కలెక్టివ్లీ వన్ థింగ్ దట్ వీ ఆల్ స్టాండ్ బై ఇస్ పెద్ద రెస్పాన్సిబిలిటీ మాకు, దట్ వీ ప్రమోటెడ్ వెరీ వెల్ అండ్ లెట్ పీపుల్ నో దట్ ఈ సినిమా September 6th వస్తుంది. వాళ్ళు థియేటర్కి వెళ్ళి చూసేసరికి తర్వాత వాళ్ళు చెప్పుకుంటారు. ఆ నమ్మకం మాకుంది. బట్ వీ జస్ట్ వాంట్ టు మేక్ షూర్ దట్ పీపుల్ గో టు ద థియేటర్. ఎందుకంటే ఇది మీరు చెప్పినట్టు కొన్నిసార్లు మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిన్ను కోరి చూసిన తర్వాత ఐ రిమెంబర్ నాని వాజ్ సేయింగ్ యూనో లైక్ ఇంటికి తీసుకెళ్తారు అని ఈ సినిమాని. అలా ఇక్కడ ఉన్న క్యారెక్టర్స్ ప్రాబబ్లీ సినిమాని ఇంటికి తీసుకెళ్ళడం కన్నా థియేటర్ని వాళ్ళ ఇంట్లో ఫీల్ అవ్వకుని థియేటర్కి మళ్ళీ వస్తారేమో. ఎందుకంటే ఈ ఇల్లు యాక్చువల్లీ తిరుపతిలోనే ఉంది, అక్కడే వెళ్ళి షూట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైనా చూస్తారేమో. అంటే సరస్వతి, ప్రసాద్, అరుణ్, వరుణ్ ఇలా ఈ పిల్లలు ఇక్కడే ఉన్నారా, ఈ ఉయ్యాల అక్కడే ఉందా, ఆటో వచ్చి దిగింది ఇక్కడే కదా, ఇవన్నీ వెళ్ళి చూస్తారేమో. ఎందుకంటే చాలా చిన్న ప్రపంచం అండి వీళ్ళది. అండ్ ఇట్స్ వెరీ వెరీ ఆనెస్ట్. సో ఆ ఆనెస్టీ అనేది మనకి ఈ రాయలసీమ బ్యాక్డ్రాప్ మీద మనం మూవీ తీస్తున్నప్పుడు ఇట్స్ మోస్ట్లీ జస్ట్ వైలెన్స్ అండ్ అలా. బట్ ఇక్కడ ఇట్ విల్ బి సో స్వీట్ దట్ యు విల్ బి లైక్
ఇస్ దిస్ అన్ ఎక్స్పీరియన్స్ ఆర్ మా పాస్ట్ని మాకు చూపిస్తున్నారా, అలా కూడా ఉంటుంది. సో ఈ చిన్న కథ కాదు, పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ సక్సెస్ మీద కలుద్దాం. తప్పకుండా అండి. థ్యాంక్ యూ.